ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలమ్‌లో పేర్లు, బి కాలమ్‌లో మార్కులు ఉన్నాయి గదా! ఈ చిన్న డేటాబేస్ తీసుకుంటా నేను. 25 స్టూడెంట్స్ మార్క్స్. సపోజ్ 10,000 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. లేక పేర్లు వాళ్ళ ఏదన్నా డేటా ఉందనుకుందాం. ఇక్కడ మనం పేరు ఎంటర్ చేస్తే వాళ్ళ మార్క్స్ ఎన్నో వస్తాయి. ఇక్కడ చూడండి రోజా అని మనం ఎంటర్ చేస్తే ఇక్కడ మార్క్స్ రావాలి. ఎట్లా? ఇక్కడ ఒక ఫార్ములా నేను ఎంటర్ చేస్తా చూడండి. డీగెట్ అనే ఫార్ములా. ఇది డేటాబేస్ ఫార్ములా. డేటాబేస్ గెట్ అనమాట. ఒక డేటాబేస్ నుంచి ఒక వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది క్రైటీరియాను బట్టి. నేను ఈక్వల్ టు డీగెట్ బ్రాకెట్ ఓపెన్ డేటాబేస్ ఏంటి A1 నుంచి B26 హెడర్స్ కూడా పెట్టాలి కామా తర్వాత మనకు ఏ ఫీల్డ్ కావాలి మార్క్స్ అనే ఫీల్డ్ కావాలి దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి మార్క్స్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి కామా క్రైటీరియా ఎక్కడుంది ఈ D1 టు D1 టు D2 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూసామా వచ్చేసింది మనం పేరు మారుతాం చూడండి రాణి పేరు మార్చేసిన 584 ఈ రకంగా మనం ఒక క్రైటీరియాను బట్టి వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఎన్నో రకాలుగా చేయొచ్చు ఎక్స్ లుకప్ వి లుకప్ ఇండెక్స్ మ్యాచ్ ఇట్లాంటి వేరు ఫంక్షన్స్ ద్వారా ఫిల్టర్ ఈ ఫంక్షన్స్ ద్వారా మనం చేయొచ్చు కానీ అన్నీ తెలుసుకుంటే మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు ఇది డీగెట్ ఫంక్షన్ డేటాబేస్ ఓకే